సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామం నందు 25 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు ఆదివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూరల్ నియోజకవర్గంలోని దేవరపాలెం గ్రామంలో 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన నాయకులు ప్రజలు సమక్షంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి పనులు ఒక జాతరలాగా జరుగుతున్నాయి, ఇటు గ్రామాల్లో కానీ అటు డివిజన్లో కానీ. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా కూడా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలు కూడా అతి త్వరలో కూడా రాబోతున్నాయి. ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామాల్లో ఎటువంటి కక్షపూరిత రాజకీయాలు లేకుండా, ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా గ్రామాలు ఉండే విధంగా నిరంతరం కూడా గత 11 సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆ ప్రయత్నంలో సక్సెస్ కూడా అయినాం. ఎక్కడ గ్రామాల్లో తగాదాలు, గొడవలు, రాజకీయ కేసులు ఎక్కడా లేవు. ఒకటే లక్ష్యం, అభివృద్ధి పరంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాలా చేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఉన్నాయో చిన్న సమస్య కాడి నుంచి రోడ్డు అయినా, ట్రైన్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, కరెంట్ అయినా, రెవెన్యూ సమస్యలైనా ఇప్పటికే గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమం దాదాపు 33 రోజులుగా నడుస్తూ ఉంది. ఆ కార్యక్రమం ద్వారా వచ్చే ఏదైతే పనులు ఉన్నాయో అవి నోట్ చేసుకుంటూ, ఆ సమస్యలు నోట్ చేసుకుంటూ, అదేవిధంగా ఇంకో పక్కన అభివృద్ధి పనులు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు అందరూ అధికారులతో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అవి కూడా చేస్తున్నాం. దానిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాలెం గ్రామంలో 25 లక్షల రూపాయలతో రోడ్లను శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేసిన ప్రతి పని కూడా నెల రోజుల లోపల వర్క్ను బట్టి నెల 2 నెలల లోపల ఖచ్చితంగా కంప్లీట్గా చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని వర్కులు కంప్లీట్ అయినాయి, కొన్ని వర్కులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని వర్కులు టెండర్ రూపంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు త్వరగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇంత మంచిగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.